పుష్ప 2 ఫ్యాన్ ఇండియా హీరో అయినట్టు ఐకాన్ స్టార్గా పేరున్నటువంటి అల్లు అర్జున్ ఎట్టకేలకు ఈరోజు విచారణకు వచ్చినటువంటి పరిస్థితి. చిక్కడపల్లి పోలీసులో విచారణ జరుగుతుందని చెప్పి ప్రారంభమైనటువంటి విచారణ డీసీపీ, ఏసీపీ అండ్ ఇన్స్పెక్టర్ రాజ్ నాయక్ ఈ ముగ్గురు ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి. 18 ప్రశ్నలు కూడా సంధించిన పరిస్థితి. ఎందుకంటే ఆ ఫ్యాన్ ఇండియా మూవీ అండ్ బెనిఫిట్ షోకు రిలీజ్ అయిన సందర్భంలోనే తీను అసలు ఇంట్లో నుంచి ఎన్ని గంటలకు బయలుదేరారు, చివర ఎక్స్ రోడ్ క్రాస్ రోడ్కి ఎన్ని గంటలకు వచ్చాడు, సినిమా థియేటర్కి ఎన్ని గంటలకు ఎంటర్ అయ్యారు, దాని తర్వాత తొక్కిసలాట ఎన్ని గంటలకు జరిగింది, దాని తర్వాత ఆమె అక్కడ నుంచి హాస్పిటల్కి తరలించిన తర్వాత తను పోలీస్ స్టేషన్కు కాకుండా తను అదే సినిమా థియేటర్లో ఎంతసేపు గడిచాడు, అక్కడ నుంచి తను బయటకు పంపించిన తీరు అవన్నీ కూడా పోలీసులు వీడియోలు కూడా రిలీజ్ చేసే పరిస్థితి ఉన్నది. కేవలం తన పోలీసులకు సమాచారం ఇచ్చాం అని చెప్తున్న పరిస్థితి. ఎప్పుడు సమాచారం ఇచ్చారు, ఎలాంటి సమాచారం, కేవలం సినిమా చూసి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కానీ రోడ్ షోకి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు అని పోలీసులు ఫస్ట్ ఉంటే కూడా చెప్తున్న పరిస్థితి. తన రోడ్ షో తన బౌన్సర్లతో వచ్చి అక్కడ ఉన్నట్టు అభిమానులకు కూడా అభివాదం చేసుకుంటూ వెళ్ళినటువంటి తీరు అవన్నీ కూడా రోడ్ షో కిందనే పరిగణలో తీసుకున్నారు. అటువంటి పర్మిషన్ లేకుండా మీరు రోడ్ షో ఎలా నిర్వహిస్తారు అనేదాన్ని కూడా తను ప్రశ్న వర్షం కురిపిస్తుంది చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ తొక్కిసలాట జరగడానికి కూడా కారణాలు అసలు ముందు సినిమా థియేటర్ పరిస్థితి ఏ విధంగా ఉన్నది, ఫ్యాన్ ఇండియా హీరో వచ్చిన తర్వాత అక్కడ రష్ ఏ విధంగా ఉన్నది అనే దానిపైన కూడా ఒక్కొక్కటి తనకు అడుగుతున్న పరిస్థితి. ఎందుకంటే అంతకు ముందు ఉన్నటువంటి సీసీ కెమెరా రికార్డులు, దాని తర్వాత ఉన్నటువంటి సీసీ కెమెరా రికార్డులు వాటి ఆధారంగానే విచారణ జరుగుతుందని చెప్పుకోవచ్చు. 18 ప్రశ్నలు కూడా ఆ రోజు ఎపిసోడ్ మొత్తము ఫస్ట్ నుంచి కూడా డే 1 జరిగినటువంటి ఎపిసోడ్ అంతా కూడా పోలీసులు అక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసిన నేపథ్యంలోనే కోర్టుకు హాజరుపరచడం జరిగింది. హాజరుపరిచిన తర్వాత కూడా ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడా న్యాయస్థానం ముందు పెట్టడంతోనే పోలీసులకు ఇచ్చినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే న్యాయమూర్తులు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధించినటువంటి పరిస్థితి మనం చూసాం నాంపల్లి క్రిమినల్ కోర్టులో. అదేవిధంగా తన క్వాష్ పిటిషన్ ఏదైతే హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నాడో హైకోర్టులో తనకు ఊరట లభించని చెప్పి తాత్కాలిక బెయిల్ ఇవ్వడం నేపథ్యంతో తను చెంచల్గూడ జైలు నుంచి కూడా రిలీజ్ అయ్యి వచ్చిన పరిస్థితి. 4 వారాల పాటు మాత్రమే తాత్కాలిక బెయిల్ మంజూరు నేపథ్యంలోనే తను బయటకు వచ్చిన తర్వాత కూడా తను మీడియాతో మాట్లాడిన తీరు కానివ్వండి, పోలీసుల పైన మాట్లాడిన తీరు కానీ వీటన్నిటిని కూడా మొత్తం మీద పోలీసులు పరిగణలోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి ఘటన ఏదైతే మనం చూడొచ్చు. ఎందుకంటే ఆ రోజు అక్కడ తొక్కిసలాట జరగడానికి కారణాలు ఏంది అనేది కూడా స్పష్టంగా పోలీసుల దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే పాన్ ఇండియా మూవీగా ఉన్నటువంటి నేపథ్యంలో తన హీరో అక్కడికి రాకపోతే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదని పోలీసుల భావన. కనుక తన పోలీసులకు మేములు కాములు అక్కడ సంధ్య థియేటర్ యజమానులు కానివ్వండి అండ్ పాన్ ఇండియా ఐకాన్ స్టార్ కానివ్వండి కేవలము సినిమా చూడడానికి మాత్రమే వస్తున్నట్టు కూడా సమాచారం ఇచ్చారు. ఆ సినిమా చూసి వెళ్ళాల్సిన పరిస్థితి నేపథ్యం ఉండాల్సింది. కానీ అక్కడ రోడ్ షోగా నిర్వహించడము, తను వస్తున్నటువంటి భారీగా పబ్లిక్ రావడము, తనతో పాటు బౌన్సర్ రావడము, అందరికీ అభివాదం చెప్పడంతో ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ కూడా ఉరుతలవుతూ అందరూ కూడా అక్కడ లోపలికి థియేటర్కు చొరబడ్డటువంటి ఆ తీరు కానీ ఆ విజువల్స్ అన్నీ కూడా పోలీసులు సేకరించడం జరిగింది. దాని ఆధారంగా కేసు నమోదు చేశారు. అవన్నిటిని కూడా ఫస్ట్ తను వచ్చిన నేపథ్యం నుంచి సమయం ముగిసేంత వరకు కూడా పోలీసులు సేకరించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారానే తను విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసు డీసీపీ అండ్ రమేష్ ఏసీపీ, చిక్కడపల్లి ఏసీపీ, ఇన్స్పెక్టర్ రాజ్ నాయక్ వీళ్ళు ముగ్గురు కలిసి అధికారులు తను విచారణ చేస్తున్న పరిస్థితి. అంటే పోలీసులకు సరైనటువంటి సమాచారం రాబట్టంటే ఆ రోజు కేవలం తను అదుపులోకి తీసుకొని ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి రిమాండ్కు తరలించిన నేపథ్యం ఆ రోజు చూసాము. అవసరం అనుకుంటే తనను విచారించాలంటే కనీసం సమయం కావాల్సి అవసరం. తనకు ఆల్రెడీ ఆ రోజే బెయిల్ రావడంతోనే తను వెళ్ళిపోయిన పరిస్థితి. ఒకవేళ తను కనుక అక్కడనే జ్యుడిషియల్ రిమాండ్లో కనుక ఉంటే 14 రోజులు కనుక ఉంటే ఖచ్చితంగా వీళ్ళు కస్టడీ పిటిషన్ దాఖలు చేసి కస్టడీలో తీసుకొని విచారించే అవకాశం ఉంది. కనుక అటువంటి అవకాశం లేకపోవడంతో ఈరోజు నోటీసులు తీసుకున్నటువంటి నేపథ్యంలో అయితే 11 గంటలకు రావడం జరిగింది. ఇప్పుడు తనకు సంబంధించినటువంటి న్యాయవాది సమక్షంలోనే ఆ రోజు ఏం జరిగింది, అసలు ఆ ఎపిసోడ్కి అంతా ప్రధాన కారణాలు ఎవరు అనే దానిపైన పోలీసులు విచారణ చేయబోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కాసేపట్లో ఇక్కడ విచారణ చేసిన తర్వాత కూడా సంధ్యా థియేటర్లకు వెళ్ళేసి కూడా మళ్ళీ అవసరం కూడా అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్కు వెళ్ళి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులను విచారించి ఇక్కడ నుంచి సినిమా థియేటర్ తీసుకుపోయే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి సన్నివేశాలు కూడా ఈరోజు మళ్ళా పోలీసులను విచారించి తను ఏం చెప్పబోతున్నాడు, అసలు ఎక్కడి నుంచి తను ఎంటర్ అయ్యాడు, ఏ లాబీలోకి తను వెళ్ళిపోయాడు, అక్కడ రేవతి పడిపోయినటువంటి ప్లేసు, ఇవన్నీ కూడా పోలీసులను సమక్షంలోనే మరొకసారి రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు కనిపిస్తే మరొకసారి తను తీసుకువెళ్తాడు. ఎందుకంటే ఆ రోజు తనను సినిమా థియేటర్కి తీసుకువెళ్ళి అక్కడ చూపించే పరిస్థితి లేకుండే కనుక డైరెక్ట్గా రిమాండ్కు పంపించడం జరిగింది. కనుక అది లేదు. మళ్ళీ ఈ రోజు ఇప్పుడు ఆల్రెడీ తను విచారణ చేసిన తర్వాత పోలీసులకు అనుమానం కనుక ఎక్కడైతే తనకు పోలీసులకు సరి అయినటువంటి సమాచారం రాకుంటే కానీ మరొకసారి తను తీసుకువెళ్ళి అక్కడ సినిమా ఆఫీస్ దగ్గర తీసుకువెళ్ళి తర్వాత చూపించి మళ్ళీ తీసుకొచ్చి ఇవాళ సాయంత్రం వరకు విచారణ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ ఈరోజు పోలీసులకు సరైనటువంటి సమాచారం రాకుంటే కూడా మళ్ళీ తిరిగి అవసరం కూడా మరొక రోజు సమయం తీసుకొని మళ్ళీ నోటీసులు ఇచ్చి మళ్ళీ
పిలిచి మళ్ళీ ఒకసారి కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం మీద పోలీసులకు దాని తాత్కాలిక బెయిల్ను రద్దు చేయాలని మరోపక్కన ప్రభుత్వం తరపున అడ్వకేట్ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తనకు బెయిల్ ఏదైతే ఉన్నదో మంజూరు చేస్తారో తాత్కాలికంగా బెయిల్ ఆ 4 వారాల పాటు ఇచ్చినటువంటి బెయిల్ను రద్దు చేయాలి, తిను ప్రధాన నిందితుడిగా చేర్చాలి. తిను రావడంతోనే ఐకాన్ స్టార్ రావడంతోనే రేవతి చనిపోయింది. ఆ రోజు పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేడు, కేవలము ఫోన్ ద్వారానే ఇచ్చామని చెప్తున్న పరిస్థితి. అక్కడ సినిమా చూసి పోవాల్సిన పరిస్థితి, సినిమా చూడకుండా అక్కడ ర్యాలీగా రావడంతోనే తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరగడంతోనే ఒక మహిళ అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి చూసాము. కనుక వాళ్ళకి అదేవిధంగా వీళ్ళకు డబ్బులు ఇస్తాము అని చెప్పడం జరిగింది. అంటే బహిరంగంగా సమావేశం ఏర్పాటు చేసి 25 లక్షల రూపాయలు ఇస్తుందని చెప్పి ప్రకటన జరిగింది. అంటే ఒక ప్రాణానికి కారణంగా మీరు చనిపోతే మీరు అంత డబ్బు మీరు ఇస్తామని చెప్తారా అనేది కూడా ఒక తప్పుకోబట్టినట్టు పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఒకవేళ వాళ్ళకు గుడ్ విల్ కింద ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు ఇచ్చుకోవచ్చు. కానీ వీళ్ళు బహిరంగంగా ప్రకటించి వాళ్ళకి అన్ని విధాలు ఆదుకుంటాము, వాళ్ళకి 20 లక్షలు ఇస్తున్నాము అని చెప్పి ఇదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి నేపథ్యంలో కూడా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా 18 ప్రశ్నలకు పైగానే విచారించే అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇప్పుడు దాన్ని విచారించిన తర్వాత మరి కాసేపట్లో ఇక్కడ నుంచి డైరెక్ట్గా సంజయ్ థియేటర్కి తీసుకెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ సంజయ్ థియేటర్ దగ్గర కూడా పోలీసులు కూడా అక్కడ భారీగానే మోహరించినట్టు కూడా తెలుస్తా ఉంది. సంజయ్ థియేటర్ పరిసర ప్రాంతాలు కూడా లోపలికి ఎవరికి అనుమతించకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సినిమా స్టార్ట్ అవుతుంది కనుక అందరు ప్రేక్షకులు అందరూ లోపల ఉంటారు. ఆ లోపల ఉన్న సమయంలోనే తిను డైరెక్ట్గా తీసుకువెళ్ళి అక్కడ గేట్లన్నీ కూడా క్లోజ్ చేసి అక్కడ సినిమా ఫిల్మ్స్ దగ్గర తీసుకు మళ్ళీ ఒకసారి చూపించుకొని తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పోలీసులకు ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా ఈరోజు తన దగ్గర నుంచి సమాచారం అంతా రాబట్టే ప్రయత్నంలో కూడా పోలీసులు ఉన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే వచ్చారు అని పోలీసులు చెప్తారు. కానీ సమాచారం ఇచ్చామని థియేటర్ యజమానులు చెప్తున్నారు. మరి థియేటర్ వాళ్ళు సమాచారం ఇచ్చారు అని అక్కడ సంతోష్ గారు మేనేజర్ ఉన్నారు, వాళ్ళు ఇచ్చారు, అందుకే నేను వచ్చానని చెప్పి వాళ్ళు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి చెప్పడం జరిగినాయి. వాళ్ళు కనుక ఎటువంటి సమాచారం ఇవ్వకుండా డైరెక్ట్గా అక్కడికి చేరుకొని అక్కడ ఘటనకు అక్కడ గలాటకు జరగడానికి తొక్కిసలాటకు కారణమైందని చెప్పేసి పోలీసులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి, ఇక్కడ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి తనను విచారించిన తర్వాత మరి పోలీసులు తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ తనకి ఇచ్చినట్టు తాత్కాలిక బెయిల్ను కూడా రద్దు చేయాలని చెప్పి మరొకసారి కూడా హైకోర్టును అప్రోచ్ అవుతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఫస్ట్ డే 1 జరిగినటువంటి నేపథ్యంలో చాలామంది బౌన్సర్లు వచ్చారు. ఆల్రెడీ సెకండ్ జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా తన ఇంటి పరిసర ప్రాంతాలు కూడా అనేక మంది బౌన్సర్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసాము. మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం, తనను చాలామంది ప్రముఖులు కలవడానికి వచ్చారు. అంటే అప్పుడు కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తామని చెప్పుకో. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఉద్యమంలో పాల్గొని తను జైలుకు వెళ్ళాడా? అసలు ఒక మహిళ చనిపోయింది, తను ఆ మాత్రము 12 గంటలు జైలుకు వెళితే ఇంతమంది ఓదార్చడం ఏందో అనేది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితి మనం చూసాము. కనుక అటువంటి నేపథ్యం కానీ బౌన్సర్లు ఉంటాయి. ఈ రోజు కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్ల మాత్రమే ఇక్కడికి పోలీస్ స్టేషన్ చేరుకోవడం అనేది. తనకు సంబంధించిన ప్రైవేటు ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీ సిబ్బంది, వాళ్ళకు ఉన్నటువంటి బౌన్సర్లు, సినిమాకు సంబంధించిన బౌన్సర్లు మాత్రం ఎవరు కూడా ఇవాళ రాలేదు. కేవలము వాళ్ళ ఫ్యామిలీ మాత్రం. ఎందుకంటే పోలీసులు ఒకవేళ వాళ్ళు వస్తే కఠినంగా వ్యవహరించే పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా దూరం పెట్టుకున్నటువంటి బన్నీ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు బౌన్సర్లు పెట్టుకుంటే మళ్ళీ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో తను అందరూ బౌన్సర్లు కూడా పంపించింది. తను కేవలం తన ఇంటి దగ్గరనే తను ఉండి తన కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అది పోలీసులు కూడా అటు నుంచి తరలించే నేపథ్యంలో కూడా ఇబ్బందులు తలెత్తకుండా కూడా కాన్వాయ్ల మధ్యలో కూడా పోలీసులు భారీగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా డైరెక్ట్గా ఒకవేళ రోడ్ వైంగా తీసుకొస్తే ఇబ్బందులు తలెత్తని ముందు పోలీసు కాన్వాయ్, తర్వాత అల్లు అర్జున్ వెహికల్, తర్వాత మళ్ళీ పోలీస్ కాన్వాయ్, ఇవన్నీ కూడా కొత్త బ్రిడ్జ్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ ఎక్కేసి విద్యానగర్ వెళ్ళి విద్యానగర్ నుంచి యూటర్న్ చేసుకొని డైరెక్ట్గా బ్యాక్ సైడ్ ఎవరికి అనుమానం కూడా పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి కూడా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కు తరలించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ముందు రోడ్ నుంచి తీసుకొచ్చి అక్కడ బార్కెట్లు అన్నీ కూడా పెట్టారు. అంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మొత్తం బార్కెట్లు పెట్టి లోపలికి ఎవరి అనుమతించకుండా రో పార్టీ, టాస్క్ ఫోర్స్ టీం అన్ని టీంలు కూడా ఇక్కడ చేరుకొని మొత్తము బరారీ భద్రత నడుమ అల్లు అర్జున్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ లోపలికి కూడా ఎవరిని పంపించడం లేదు. కేవలము ఇక్కడ లోపల వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు అడ్వకేట్ మాత్రమే లోపల ఉన్నారు. వాళ్ళను మొత్తం మీద విచారణ ప్రారంభమైంది. విచారించిన తర్వాత ఇక్కడ నుంచి అవసరం అనుకుంటే సీన్ ఆఫ్ అఫైర్స్ జరిగినటువంటి ఘటన స్థలాన్ని కూడా తీసుకువెళ్ళి మళ్ళొక్కసారి అక్కడ చూపించుకొని మళ్ళీ పోలీసులను తీసుకొచ్చి లంచ్ బ్రేక్ ఇచ్చి దాని తర్వాత మళ్ళొకసారి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రశ్నల వర్షం కురిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొకవేళ ఇవాళ పోలీసులకు ఆ క్వశ్చన్ ఏదైతే తను ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారో వాటికి సమాధానము దొరికిందంటే వెళ్ళనుకోడు, లేదనుకుంటే మళ్ళీ ఒక్కసారి తిరిగి మళ్ళీ అవసరం ఉంటే మళ్ళొకసారి సమయం తీసుకొని మళ్ళీ తను విచారించేందుకు అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలోనే ఉందని చెప్పుకోవచ్చు. తనకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ మాత్రం ఎవ్వరు కూడా రాలేరు. ఎందుకంటే ఇది సినిమా షూటింగ్ సంబంధించినటువంటి కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఒక విషాదమైనటువంటి ఘటన జరిగింది కనుక ఫ్యాన్స్ కూడా ఎవరు కూడా సహకరించట్లేదు. కేవలం ఆ సోషల్ మీడియాలో కొంతమంది అంటే వైరల్ చేసి
చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దానిపైన కూడా పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనం చూస్తాము. ఎందుకంటే రేవంత్ రెడ్డి పైన కూడా పెట్టినటువంటి ట్వీట్లు ఏదైతే ఉన్నాయో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇటువంటివి కూడా సపరేట్. కానీ ఇప్పుడైతే ఈ రోజు ఇక్కడికి మాత్రం ఎటువంటి ఫ్యాన్స్ లేరు. కేవలము పోలీసులకు వచ్చింది మాత్రం తన కుటుంబ సభ్యులతో న్యాయవాదులతో మాత్రమే రావడం జరిగింది. ఇప్పుడు విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం లోపల చూడవచ్చు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో చిక్కడపల్లి పిఎస్లో కూడా విచారణ ప్రారంభమైంది అని చెప్తున్నటువంటి పరిస్థితి. మనకు కొద్దిసేపు క్రితం పోలీసు అధికారితో మాట్లాడితే విచారణ ప్రారంభమైందని చెప్తున్నారు. అక్కడ న్యాయవాదులు ఉన్నారు. న్యాయవాదుల సమక్షంలోనే విచారణ ప్రారంభమైంది. ఆ 18 ప్రశ్నలకు పైగానేటువంటి క్వశ్చన్స్ తయారు చేసుకున్నారు. వాటి మీదనే పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించబోతున్నారు. ఆ ప్రశ్నలన్నీ కూడా ఫ్యాన్ ఇండియా మూవీ రిలీజ్ రోజు బెనిఫిట్ షోకి వచ్చినటువంటి తీరు అవి ఏదైతే ఉన్నదో ఆ రోజు ఇంటి దగ్గర నుంచి ఎన్ని గంటలకు బయలుదేరారు, సినిమా థియేటర్కు సంధ్యా థియేటర్ ఎక్స్ రోడ్కు క్రాస్ రోడ్కు ఎన్ని గంటలకు వచ్చాడు, లోపలికి ఎన్ని గంటలకు ఎంటర్ అయ్యాడు, ఎగ్జిట్ ఎన్ని గంటలకు అయ్యాడు, అక్కడ ఏం జరిగింది, ఇవన్నిటిపైన కూడా పోలీసులు విచారణలో తేల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు మాత్రం ఈరోజు సమయము ఇంకా ఉన్నది కనుక ఈరోజు సాయంత్రం వరకు విచారణ చేసిన తర్వాత మరి సరిపోకుండా మరొకసారి కూడా విచారణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం.